అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నిన్న మొన్నటి వరకు ఇద్దరు మంచి స్నేహితులు, ఇద్దరు కూడబలుక్కుని మరి టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. కూటమి విజయం సాధించి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా, సీఎం రమేష్ ఎంపీగా గెలిచారు. అలా అధికారం చేతికి రాగానే ఇలా స్నేహితులైన వాళ్ళిద్దరి మధ్య పంపకాల తేడాలు వచ్చాయి. దీనికి తోడు ఇద్దరిది ఒకే నియోజకవర్గం కావటం, స్నేహితుడినైనా నా వాటా నాకు ఇవ్వాల్సిందేనని ఆదినారాయణ రెడ్డి తనదైన శైలిలో కండబలం చూపిస్తుండటంతో ఇప్పుడు ఇద్దరి మిత్రుల మధ్య ఆధిపత్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరేమో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మరొకరు ఎంపీ సీఎం రమేష్. ఎన్నికల ముందు వరకు ఇద్దరు మంచి మిత్రులుగా ఉన్నారు. చంద్రబాబు మనుషులుగా టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసి ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా గెలిచారు. ఇక గెలిచినప్పటి నుంచి జమ్మలమడు నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ తనకే కావాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హుకుం జారీ చేశారు. ఎంత స్నేహితుడైనా సీఎం రమేష్ సైతం తనకు కప్పం కట్టాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేసే పనుల్లో తనకు వాటా కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో స్నేహం కాస్త వైరంగా మారింది. ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున ఇంటర్నల్ వార్ నడుస్తోంది. వైఎస్ జగన్ హయాంలో గండికోట డ్యాం వద్ద హైడ్రో పవర్ ప్లాంట్ కు అనుమతులొచ్చాయి. ఆ పనులను అదానీ సంస్థ చేపట్టగా థర్డ్ పార్టీ కింద వాటిని సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేస్తోంది. అధికారంలోకి రాగానే ఆ పనుల్లో వాటా కావాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హుకుం జారీ చేశారు. తనది జమ్మలమడుగు నియోజకవర్గమేనని, ఎందుకు వాటా ఇవ్వాలంటూ సీఎం రమేష్ అడ్డం తిరిగారు. దీంతో నేరుగా అదానీ ప్లాంట్ పైనే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడికి దిగారు. ఈ దాడి మరొక ముందే తాజాగా మరొక కొత్త వివాదం తెరపైకొచ్చింది. గండికోటలో టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 77 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. అక్కడ పర్యాటకానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టారు. ఆ పనులు కూడా రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఈ పనులను ప్రారంభించాలంటే వాటా కావాల్సిందే అంటూ ఆదినారాయణ రెడ్డి వర్గం అడ్డం తిరిగింది. తన నియోజకవర్గంలో ఎక్కడ ఏ పని చేసినా తనకు వాటా ఇవ్వాల్సిందేనంటూ రూల్ పెట్టుకున్న ఆదినారాయణ రెడ్డి సొంత పార్టీ ఎంపీ, పాత మిత్రుడు సీఎం రమేష్ ను సైతం వదల్లేదు. ఎక్కడైనా స్నేహితుడు, కానీ డబ్బు దగ్గర కాదంటూ గండికోట గ్రామస్తులను అడ్డం పెట్టుకుని మళ్లీ గండికోటలోని రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాన్ని ధ్వంసం చేయించాడు. దీంతో సీఎం రమేష్ చట్ట ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఆదినారాయణ రెడ్డి పోకడ చూసి ఇతను పేకాట క్లబ్బులు నడుపుతున్నాడంటూ గతంలో సీఎం రమేష్ ఏకంగా కలెక్టర్, ఎస్పీలకు లేఖలు రాశారు. ఇది కూడా ఆదినారాయణ రెడ్డికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. దీంతో సీఎం రమేష్ ఎక్కడ వర్క్స్ చేస్తున్నా కండబలంతో అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు ఆదినారాయణ రెడ్డి. ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారిన కథ ఇది.